ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ దేవాది దేవుడి దినాన నీ స్థితిని గూర్చి నీకు తెలియపరుస్తూ ఉన్నారు. జీవము కలిగిన దేవునిని నీవు కనుగొని ఉన్నావు, కలిగి ఉన్నావు అనగా నీకు ఆయన నిత్య జీవమును నీవు కలిగి ఉన్నావు. ఆయన కటాక్షము నీకు ఎప్పటికీ ఉంటోంది. ఆయన కరుణా వాత్సల్యతతో నిన్ను నడిపిస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీవు ఇహ సంబంధమైన జీవితమును మాత్రమే కాకుండా పర సంబంధమైన నిత్య జీవమును నీవు కలిగి ఉన్నావు. కాబట్టి నేస్తమా, దేవుని కరుణా కటాక్షముల కొరకు ఆశిస్తూ ప్రార్థిస్తూ ఆయన ఇష్ట ప్రకారము జీవించగలిగినట్లయితే ఇహమందును పరమందును నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు చెల్లించుకొంచున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. నాయనా, మీ బిడ్డ మిమ్మును కనుగొనుట అనగా మీరు ప్రేమించి ఆకర్షించి రక్షణ ఇచ్చారు దేవా. నాయన, ఇహ సంబంధముగా నాయన మీరిచ్చిన రక్షణ నాయన నిత్య జీవమునకు నడిపించేదై ఉన్నది గనుక మీరిచ్చిన రక్షణను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నాయన జీవితకాలం అంతయు కూడా మీ కరుణా కటాక్షములను సమృద్ధిగా పొందుకొని నాయన ఇహమందు పరమందు మీ జీవముతో బిడ్డను నడిపించి జీవింపచేయమని, మీ ఆశీర్వాదములు అనుగ్రహించి ఆనందమయమైన బ్రతుకులు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినము, అవసరములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి రాజా. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. కనికరము కలిగిన దేవుడా, మీ వాత్సల్యతను అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేయండి తండ్రి. నాయన, వివాహముల కొరకు, గర్భఫలముల కొరకు, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మీ మార్గములు తెరిచి బిడ్డలకి మీ కృపా సహాయమును దయచేయండి. చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాము. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును, జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. నాయన, మేలులు కలుగు చేయండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి నాయన. వారి కష్టములకు తగిన ఫలములు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన సమస్యలను దూరపరిచి మీ శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను గ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.